ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం అప్పుడే మొదలైంది. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు సంబంధించినటువంటి అడుగులు చాలా శరవేగంగా వేస్తోంది. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో ఇది ఒక కలకలం రేపే అంశంగా మారింది. జనసేన పార్టీ పెద్ద నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు కానీ ఇతర జనసేన పార్టీ శ్రేణులను ఒక కలవరపాటుకు గురి చేసేటువంటి వాతావరణం క్రియేట్ చేసిందన్న చర్చ బలంగా వినిపిస్తోంది. మొత్తం మీద జనసేన పార్టీ శ్రేణులు అయితే స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించినటువంటి సన్నద్ధం ఎలా అవుతారు అన్నది ఇక్కడ కీలకంగా మారింది. పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో కూటమిని బలపరచాలి, ఎన్డీఏని బలపరచాలి, స్థానిక సంస్థల్లో కూడా అంటే 2024 అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఎలా జరిగాయో, ఎలా బలపరిచాయో అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమిని బలపరచాలి అన్న దిశగా పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు, దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ తర్వాత ఉన్నటువంటి నాయకులు కూడా ఇదే అంశాన్ని కేడర్కి చేరవేస్తున్నారు. ఆ దిశగా వాళ్ళని సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ అంశాలన్నీ కేడర్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనసేన నాయకులకి ఒక కలవరపాటుకు గురిచేసే వాతావరణం క్రియేట్ అయింది అన్న చర్చ అయితే బలంగా వినిపిస్తోంది. ఎందుకు ఈ వాతావరణం పార్టీ క్యాడర్లో వస్తోంది అన్నదైతే ఇక్కడ కీలకంగా మారింది. స్థానిక సంస్థలు ఎన్నికల జరిగే తీరు కానీ ఎన్నికల వాతావరణం వేరు, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వాతావరణం వేరు. అక్కడైతే ఎన్డీఏ బలపరచొచ్చు, బీజేపీని తెలుగుదేశం పార్టీని కూటమిని బలపరచొచ్చు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు వాతావరణం వేరు కదా. జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు రావాలి, ఎక్కువ స్థానాలు గెలవాలి కదా, అప్పుడే పార్టీ బలపడుతుంది కదా. దీనికి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కేడర్ని బలోపేతం చేయాలి, ఆ దిశగా వాళ్ళని సమాయత్తం చేయాలి కదా అన్నది కూడా ఇక్కడ కీలకమైన చర్చగా ఉంది. ఇప్పటికే నామినేటెడ్ పదవుల్లో కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరులో కానీ జనసేన పక్షాలు ఒకంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న చర్చ కూడా ఉంది. స్థానికంగా జరుగుతున్నటువంటి అధికార కార్యక్రమాల్లో జనసేన పార్టీ సంబంధించినటువంటి శ్రేణులకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదు అన్న అసంతృప్తులు కూడా ఆ పార్టీని వెంటాడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు జనసేన పార్టీ వాళ్ళని పట్టించుకోవడం లేదు, సముచిత స్థానం కల్పించడం లేదు అన్న విమర్శలు కూడా జనసేన పార్టీ నుంచి బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఆధిపత్యం కోసం, అధికారం కోసం ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరులో తెలుగుదేశం పార్టీదే పైచేయిగా ఉంటుంది అన్న చర్చ కూడా కీలకంగా ఉంది. ఇవన్నీ పట్టించుకోకుండా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తనదైన శైలిలో తాను చెప్పిందే ఉంటే ఉండండి, లేకపోతే పోండి అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఇది స్థానిక క్యాడర్ని ఏ విధంగా బలపరుస్తుంది, ఏ విధంగా బలోపేతం చేస్తుంది, పటిష్టపరుస్తుంది అన్న కీలకమైనటువంటి చర్చ కూడా మరోవైపు వినిపిస్తోంది. నామినేటెడ్ పదవుల్లో కూడా తగిన గౌరవం ఇవ్వలేదు. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి జనసేన పార్టీకి నామినేటెడ్ పదవుల్లో సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదు. ఆ మేరకు నామినేటెడ్ పదవుల్లో వాళ్ళకి భాగస్వామ్యం కల్పించలేదు అన్న అసంతృప్తులు కూడా ఆ పార్టీ శ్రేణుల్లో బలంగానే వినిపిస్తూ వస్తున్నాయి. మరోవైపు ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత స్థానంలో ఉన్నటువంటి మంత్రి నాదెళ్ల మనోహర్ కూడా ఇటీవల స్పందించారు. 2024లో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒక ఎత్తు, ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు ఒక ఎత్తు. అక్కడ ఆ నిష్పత్తి అసెంబ్లీ కానీ పార్లమెంట్లో కానీ జరిగినటువంటి నిష్పత్తి అన్న అంశం స్థానిక సంస్థల్లో దాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. అది దానిని ఆ నిష్పత్తి అన్న అంశాన్ని పట్టించుకోకూడదు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి త్యాగాలు అయిపోయాయి. ఎన్డీఏని గెలిపించాలనుకున్నాము, అందుకే ఒక అడుగు వెనక్కి తగ్గాము, కావాలని తక్కువ సీట్లు తీసుకున్నాము. ఎన్డీఏ కూటమిని బలపరచాలనుకున్నాము, గెలిపించాలనుకున్నాము, అధికారంలోకి రావాలని కృషి చేసాము, అధికారంలోకి తీసుకొచ్చాము. అదే నిష్పత్తిని, అదే విధానాన్ని స్థానిక సంస్థ ఎన్నికల్లో అనుసరించకూడదు అన్న అంశాన్ని అయితే ఆయన కూడా స్పష్టం చేశారు. ఎన్డీఏ బలోపేతం కోసం, రాష్ట్రంలో అధికారం రావడంలో కోసం, తర్వాత కేంద్రంలో అధికారంలోకి రావడం కోసం
జనసేన పార్టీ శ్రేణులు చేయాల్సినటువంటి త్యాగాలు కూడా అయిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వీటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, పరిగణలోకి తీసుకోకూడదు కూటమి పెద్దలు. స్థానిక సంస్థల్లో జనసేన పార్టీకి తగిన గుర్తింపు, తగిన గౌరవం, తగిన స్థానాలు కేటాయించాలి అన్న విధంగా ఆయన మాట్లాడారు. అంటే అప్పటికే అసంతృప్తిలో ఉన్నటువంటి జనసేన పార్టీ శ్రేణుల్ని బలోపేతం చేసే విధంగా, ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చే విధంగా ఆయన మాట్లాడినప్పటికీ టీడీపీ పెద్దలు అంటే నారా చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ పెద్దలు కానీ ఏ విధంగా వ్యవహరిస్తారు అన్న అంశానికి ఇది ముడిపడి ఉంది అన్న చర్చ అయితే కీలకంగా ఉంది. వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఈ ఎన్నికల ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ ఎక్కడెక్కడైతే అధికారంలో ఉందో, ఎక్కడైతే బలం ఉందో, ఎక్కడైతే పటిష్టంగా ఉందో, ఎక్కడైతే క్యాడర్ బలంగా ఉన్న చోట్ల స్థానిక సంస్థల్లో బరిలోకి దిగాలని ఆ పార్టీ నాయకులు అయితే భావిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో 21 అసెంబ్లీ స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది, 2 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది. వీటిల్లోనే అత్యధిక స్థానాలు ఈ పార్టీకి ఇవ్వబోతున్నారా అన్నది కూడా ఒక కీలకమైన ప్రశ్నగా ఉంది. ఈ 21 అసెంబ్లీ స్థానాలు కాకుండా, ఈ రెండు పార్లమెంటు స్థానాలు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన చోట్ల కూడా జనసేన పార్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు, స్థానిక సంస్థల్లో, పంచాయతీల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, నగర పంచాయతీల్లో కానీ, కార్పొరేషన్లో కానీ ఎన్ని సీట్లు వాటా దక్కుతుంది అన్నది కూడా ఇక్కడ కీలకమైన ప్రశ్నగా ఉంది. అయితే మరోవైపు పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తొలి నాళ్ళ నుంచి కూటమితో పొత్తులు కుదుర్చుకున్న నాటి నుంచి, సీట్లు కేటాయింపులు జరిగిన నాటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఒక రకమైన ఎత్తుగడలతోనే, వ్యూహంతోనే ముందడుగులు వేస్తున్నారు అన్న చర్చ కూడా ఉంది. కావాలనే ఆయన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకున్నారని ఒక చర్చ ఉంది. గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని పటిష్టం చేసుకోవడానికి, బలోపేతం చేసుకోవడానికి ఈ శాఖను తీసుకున్నారు అన్న చర్చ కూడా కీలకంగా ఉంది. పంచాయతీరాజ్ శాఖ అయితే క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులతో కానీ, ప్రజలతో కానీ సత్సంబాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దాని ద్వారా పార్టీ బలోపేతం చేసుకోవచ్చు అన్న ఆలోచనతోనే ఆ శాఖను పవన్ కళ్యాణ్ తీసుకున్నారు అన్న చర్చ కూడా బలంగా ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఒక బలమైన పార్టీ. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దానికి క్రియాశీలక క్యాడర్ ఉన్నారు. బలమైన పార్టీగా ఆ పార్టీకి పేరుంది. మరో భాగస్వామి అయినటువంటి బీజేపీ కూడా ఇటీవల కాలంగా కాస్త పుంజుకుంది. తన క్యాడర్ని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అడుగులు వేస్తుంది, కార్యాచరణ కూడా చేపట్టింది, అనేక కార్యక్రమాలు కూడా చేపడుతూ వస్తోంది. మరి ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలకు సంబంధించి మున్సిపాలిటీలు కానీ, పంచాయతీలు కానీ, నగర పంచాయతీలు కానీ, మున్సిపల్ కార్పొరేషన్లు కానీ జనసేన వాటా ఎప్పుడు తేలుతుంది, ఎలా తేలుతుంది, బీజేపీకి ఎన్ని స్థానాలు ఇస్తారు, జనసేనకి ఎన్ని స్థానాలు ఇస్తారు, తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలు తీసుకోబోతుంది అన్నదైతే ఇక్కడ కీలకమైన చర్చగా ఉంది, $1 మిలియన్ ప్రశ్నగా ఉంది.